హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. హై ఎనర్జీ మెటీరియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ అనేది అప్రెంటిస్ నోటిఫికేషన్. ఈ అప్రెంటిస్ వచ్చి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన బీఈ బీటెక్ జనరల్ స్ట్రీమ్ వాళ్ళ కోసం. బీఈ బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్కి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్కి 5 వేకెన్సీస్ ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి 2 వేకెన్సీస్ ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి 3 వేకెన్సీస్ ఉంది. సివిల్ ఇంజనీరింగ్కి 2 వేకెన్సీస్ ఉంది. బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి 9 వేకెన్సీస్ ఉంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్కి 3 వేకెన్సీస్ ఉంది. బీకామ్ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉంది. బిఎల్ఐఎస్ లైబ్రరీ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉంది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. టోటల్గా 50 వేకెన్సీస్ ఉన్నాయి. స్టైఫండ్ చూసుకుంటే 15,000 పర్ మంత్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే 28 ఆగస్ట్ 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఇండియన్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్స్ ఎవరైతే 2022, 23, 24, 25, 26లో పాస్ అయింటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న క్వాలిఫికేషన్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. క్యాండిడేట్స్ ఎవరైతే రెగ్యులర్ స్టడీస్ చేసింటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అండ్ రిలాక్సేషన్ అనేది అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫస్ట్ NATS 2.0 పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలనేసి ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆఫ్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే అవైలబుల్ వేకెన్సీస్ని బట్టి సెలక్షన్ ప్రొసీజర్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. ఇందులో రిటన్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూ కానీ, వాకిన్ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి క్లియర్ చేసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 1 ఇయర్ వరకు అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈమెయిల్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో క్యాండిడేట్స్ ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 1 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ తీసుకెళ్ళాలి. డాక్యుమెంట్స్ చూసుకుంటే NATS 2.0 అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్ మార్క్ షీటు, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి. SC, ST, OBC, PWBD, EWS క్యాండిడేట్స్ కేటగిరీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ నుంచి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. క్యాండిడేట్స్కి అప్రెంటిస్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత క్యాండిడేట్స్కి పర్మనెంట్గా కానీ, టెంపరీగా కానీ, కాంట్రాక్టువల్గా కానీ ఎటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయరు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ అండ్ డ్యూరింగ్ ట్రైనింగ్లో ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ, డియర్నెస్ అలవెన్సెస్ కానీ, అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేయరు. నోటిఫికేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించాలి. ఇక్కడ మీ యొక్క నేమ్ క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. ఇక్కడ గ్రాడ్యుయేట్ కేటగిరీని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క బ్రాంచ్ని ఎంటర్ చేసుకోవాలి. NATSలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. సో ఆ యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేషనాలిటీ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క కేటగిరీ, మీ యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ అండ్ మీ యొక్క పేరెంట్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ది ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క యూనివర్సిటీ నేమ్, తర్వాత మీ బ్రాంచ్, తర్వాత ఏ ఇయర్ పాస్ అయినారు, మ్యాక్సిమం ఎన్ని మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత పర్సంటేజ్ వచ్చినాయి, ఎంత గ్రేడ్ వచ్చిందో ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీ ప్లేస్ అండ్ డేట్ అండ్ సిగ్నేచర్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అప్పుడే చెప్పిన అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.